ఈరోజు మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా తన చిత్తంలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. మన జీవితంలో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, అది ఏ విషయంలోనైనా సరే, వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినప్పటికీ మనం ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అని అనుకునేటువంటి పరిస్థితిలో దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా పరిశుద్ధాత్మతో నెరవేర్చాలి అని అనుకుంటాడు. అయితే చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి సూచనలను, సలహాలను వినేంత సిద్ధపడి మనము ఉండకపోవడం ద్వారా చాలాసార్లు మనము ప్రకృతి సంబంధంగా శరీరముతో చేసేటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు మనకు నష్టాన్ని, ఆవేదనను, అదేవిధంగా బాధను తీసుకొని వస్తాయి. ఎందుకనంటే మనం చేసిన ఆ నిర్ణయములో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. మనం తీసుకున్న ఆ యొక్క స్టెప్లో దేవుని యొక్క ఆలోచన లేదు. అందుకే చాలాసార్లు పోరాడి చివరికి విసిగెత్తి మనము కృంగిపోతాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము దాన్ని ఏ విధంగా స్వీకరించాలి. కొన్నిసార్లు శరీరంలోనికి మనం వెళ్ళడం ద్వారా, అంటే ఆత్మలో నుండి శరీరంలోనికి దిగజారడం ద్వారా దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనము కోల్పోయి శరీరంతో మనము కొన్ని నిర్ణయాలు చేస్తాం. అంటే మనకి ఏది కనబడుతుందో, ఏది మన మనస్సు చెప్తుందో, ఇది బాగుంటుంది లేకపోతే అది బాగుంటుంది అని మన హ్యూమన్ కాంప్రహెన్షన్లో ఆలోచించి మన మేధస్సు, మన తలంపులు చెప్పేటువంటి వాటి చొప్పున నడిచి కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రయత్నాలు చేసేటువంటి స్థితికి దిగజారుతాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఆయన చిత్తాన్ని నీలో, ఆయన చిత్తాన్ని నాలో చేయడానికి మనం ఆయనకు ఎంత అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఈరోజు మనము వాక్యంలో నుంచి చూద్దాం. సరే, ప్రతి ఒక్క విశ్వాసిని, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మతో నడిపించాలి అని అనుకుంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, లేకపోతే ఈ బోధిస్తున్న నేనైనా, మనందరము దేవుని ఆత్మను పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాము అని అంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే. అయితే ఆత్మతో మనము నడిపించబడుతున్నప్పుడు మన స్వచిత్తము, అంటే మన యొక్క సొంత ఆలోచనలు, మనము చూచేటువంటి వాటి చొప్పున కాకుండా విశ్వాసముతో నిర్ణయాలు చేయడము, ఆత్మతో నడవడము అనేటువంటిది మనకు అలవాటు అనేటువంటిది అవుతుంది అన్నమాట. సరే, ఈ సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని తన చిత్తము చొప్పున నడిపించాలి అని అనుకుంటాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండంలో నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చదివినట్లయితే ఆయనతో నడిచినటువంటి ప్రతి ఒక్క భక్తుణ్ణి దేవుడు గైడ్ చేస్తూ వచ్చాడు. గాడ్ ఈజ్ ఎ మెంటర్ అంటాం. ఆయన వారికి గైడెన్స్ ఇస్తూ వచ్చాడు. వారు ఏ నిర్ణయాలు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, లేకపోతే ఎలా స్ట్రాటజీగా యుద్ధాలు చేయాలి, లేకపోతే ఏ విధంగా శత్రువును ఓడించాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా కనిపెట్టాలి, కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని యొద్ద ఓపికతో ఉండాలి, ఆయన నుంచి విని ఏ విధంగా పనులు చేయాలి, ఇవన్నీ కూడా మనము ఆదికాండం నుంచి మనము చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఒక్కొక్క భక్తునితో ఒక్కొక్క రకంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సరే, వారి జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు కొంతమంది ఆయన మాటకు విధేయత చూపించారు. ఆదికాండం నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువుకు ముందు, అంటే పాత నిబంధన కాలం అంతట్లో కూడా దేవుడు తన యొక్క బిడ్డలతో, అనగా తనను వెంబడించినటువంటి వారితో, తనతో నడిచినటువంటి వారితో కలల ద్వారా,
దర్శనాల ద్వారా, అదేవిధంగా ప్రవక్తల ద్వారా, ఇంకా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్యము ద్వారా, యాజకుల ద్వారా, ఇంకా నానా విధాలుగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన నానా విధాలైనటువంటి మీడియంస్ను ఆయన వాడుతూ వచ్చాడు. అయితే అందులో కొంతమంది దేవుని మాటకు విధేయత చూపించారు. విధేయత చూపించడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళారు. దేవుని చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చుకోగలిగారు. కొంతమంది అయితే ఆయన చిత్తానికి లోబడకుండా తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి శరీరంలోనికి వెళ్ళి దేవుని నడిపింపును తృణీకరించి వారు విఫలమైపోయినటువంటి స్థితికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం నోవహు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, న్యాయాధిపతుల కాలంలో అనేక మంది న్యాయాధిపతులు, దావీదు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన కాలంలో అనేక మంది దైవజనులు, భక్తులు వాళ్ళు ఆత్మ చేత నడిపించబడ్డారు. దేవుని ఆత్మ వారిని బలపరిచింది. దేవుడు వారిని బలపరిచి తన చిత్తాన్ని వారి ద్వారా జరిగించాడు. అయితే ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా జరిగించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి సూచనలను, సలహాలను మనం తప్పకుండా అర్థం చేసుకునే స్థితికి మనం ఎదగాలి. లేకపోతే మనము శరీరంలోనికి వెళ్ళిపోయి మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం చాలాసార్లు ప్రయత్నిస్తాం, చివరికి విఫలమైపోతాం. సరే, ఈరోజు నేను ముఖ్యంగా అర్థం చేయించాలనుకుంటున్న మాట ఏంటంటే, మనము నడవలసినటువంటి త్రోవలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మెంటర్గా, ఒక బోధకుడుగా, ఒక గైడ్గా, ఒక సలహాదారుగా, ఒక సూచన చేసేటువంటి వాడుగా మనకు ఎట్లా ఉంటాడు, ఆయన ఎట్లా డైరెక్ట్ చేస్తాడు, ఆయన స్వరాన్ని మనం ఎట్లా వినాలి, ఆయన యొక్క స్వరాన్ని వినినప్పుడు మనం ఎంత విధేయత చూపించాలి, ఆయన స్వరం మనకు ఎట్లా వినబడుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా లోతుగా ఈరోజు మనం అర్థం చేసుకుందాం. సరే, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్గా ముద్ర వేయడానికి, పర్మనెంట్గా వారి లోపల ఉండడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాలేదు. ప్రజలందరి పాపముల కొరకు ప్రాయచిత్తముగా ఆయన యొక్క శరీరాన్ని అర్పించలేదు, తన రక్తాన్ని కార్చలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరి పాపము కొరకు, దోషము కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద నుంచి పొందుకున్న వాగ్దానము అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఎవరైతే యేసును విశ్వసిస్తున్నారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా అనుగ్రహించబడతాడని చెప్పేసి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువును ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అది జరగదు. అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీలో దేవుని ఆత్మ ఉంది, నాలో దేవుని ఆత్మ ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిర్ణయాలు చేసేలాగా బలవంతం చేస్తాడు. తన చిత్తాన్ని మనలో నెరవేర్చుకోవడానికి ఆయన ప్రతిసారి మనల్ని ప్రేరేపిస్తాడు, మనకు బోధిస్తాడు, మనకు గైడెన్స్ చేస్తాడు. అందుకే మనము చూస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కాబట్టి మీకు ఎవడు బోధించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి యోహాను భక్తుడు రాస్తాడు. ఆ అభిషేకం మీకు సత్యాన్ని బోధిస్తుంది, అన్ని సంగతులను ఆయన బోధిస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం చూస్తే 16వ అధ్యాయంలో కావచ్చు, 16వ అధ్యాయంలో కూడా మనం చదివితే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వచ్చి నేను మీకు బోధించిన సంగతుల్లో నుంచి కొన్ని తీసుకొని ఆయన మీకు అన్నింటినీ కూడా విశదపరుస్తాడు, బోధిస్తాడు, తెలియజేస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా జ్ఞాపకం చేస్తాడు. ఆ వచనాలన్నీ కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో కావచ్చు, అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో కావచ్చు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం చదువుతాం. అంటే మనము నడవలసిన త్రోవను మనని నడిపిస్తూ దేవుని చిత్తాన్ని మనలో చేయడానికి
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము మనతో ఉంటాడు. మళ్ళొకసారి చెప్తాను, దేవుని చిత్తాన్ని మనలో నెరవేర్చడానికి, మనల్ని ఆయన త్రోవలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో సహవాసం చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం చేసే సహవాసములో నుంచి ఆయన చిత్తము మన ద్వారా జరుగుతుంది అనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన లోపల జరిగించడానికి ఆయన మనల్ని నడిపించాలి. మరి ఎట్లా నడిపిస్తాడు? ఈ నడిపించుట అనేటువంటిది, అంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడుట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వసించామో, ఆయన ఆత్మను మనం పొందుకున్నామో, పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడి మనం నడుస్తున్నప్పుడు మన స్వచిత్తమును దాటుకొని, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలను దాటుకొని, మన శరీరము చెప్పేటువంటి దాన్ని దాటుకొని ఆత్మతో మనం త్రోసుకొని పోబడతాం. ఈ అనుభవం ఎట్లా ఉంటుంది అని అంటే, మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఆయన యోహాను చేత బాప్తిసం పొందుకున్నాడు. యోర్దాను నదిలోనికి వెళ్ళి అందరూ కూడా బాప్తిసం పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకొని ఆయన ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వాలాడు. అప్పుడు పరలోకం నుంచి, ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక స్వరం పరలోకం నుంచి వినబడింది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే ముందు ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్. ఈయన మనుష్య కుమారుడు, అదేవిధంగా దేవుని యొక్క కుమారుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మీదకి వచ్చాడో, ఆ శరీర రూపకంగా, పావుర శరీర రూపకంగా ఆత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చాడో, యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే కనుక యేసయ్య తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు, పరిచర్య అనేటువంటిది ప్రారంభమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకి వచ్చాడో, అంటే పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నింపబడ్డాడో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి అనుభవము ప్రారంభమైందనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మీరు కానీ లేకపోతే నేను కానీ ఆత్మతో నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి అని అంటే మనము మొట్టమొదటగా ఆత్మ చేత నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు అట్టి ఆత్మను మనకి ఇవ్వగలడు. అందుకే యోహాన్ అన్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తూ వచ్చాను, కానీ నా వెనుక వచ్చేటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు అన్నాడు. అదేవిధంగా నేను వెళ్ళిన తర్వాత మీకు నిత్యము ఉండడానికి, మిమ్మల్ని అనాథలు విడవకుండా, మిమ్మల్ని ఒంటరి వాళ్ళగా వదిలిపెట్టకుండా నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాగ్దానం చేశాడు. అట్టి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత మనం ముద్రించబడి, ఆ ఆత్మచేత మనము నింపబడ్డప్పుడు, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీదకి ఆత్మ వచ్చిందో, ఆ ఆత్మ యేసయ్యను ఏం చేయడం ప్రారంభం చేసిందంటే ప్రేరేపించడం ప్రారంభం చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తమును డామినేట్ చేస్తూ ఆత్మ కార్యము చేయడానికి ఆయనను అరణ్యంలోనికి తోసుకుని వెళ్ళింది అంటున్నాను నేను. అందుకే మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కావచ్చు, లూకా సువార్త 4వ అధ్యాయంలో కావచ్చు, యేసు ప్రభువారు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడెను, అరణ్యమునకు త్రోసుకొని పోబడెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. హి వాజ్ లెడ్ బై ద స్పిరిట్. అంటే తన చిత్తముతో యేసయ్య నడవట్లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క విల్ ప్రకారం నడుస్తున్నాడు అని అక్కడ రాయబడింది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్తం అంతా అక్కడ జీరో అయిపోయింది. దేవుని చిత్తమును యేసయ్యలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను తోసుకొని పోతా ఉన్నాడనమాట. అంటే ఆ తర్వాత ఇంకా మినిస్ట్రీ ఆరంభం కావాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారును అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు ప్రార్థనలో, లేకపోతే ఆ ఉపవాసంలో, లేకపోతే ఆ శోధనను జయించడానికి. అంటే చూడండి,
యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత తోసుకొని పోబడి అరణ్యంలో 40 రోజులు ఉన్న తర్వాత సాతాను శోధనలని జయించిన తర్వాత మళ్ళీ ఆత్మ బలముతో గలిలేలోనికి వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు, తర్వాత కపెర్నహూములోను ఎన్నో సూచక క్రియలు అద్భుతాలు చేసుకుంటూ ఆత్మచేత నడిపించబడుతూ అద్భుత కార్యములను జరిగిస్తూ అనేకులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వారిని స్వస్థపరిచాడు, కుంటి వారిని స్వస్థపరిచాడు, మూగవారి నాలుకను ఆయన మాట్లాడేటట్లుగా చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యములను ఆయన చేస్తూ వచ్చాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణానికి పోబోకంటే ముందు గెత్సెమనే అనేటువంటి తోటలో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తము కాదు నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే నెరవేర్చుగాక అని చెప్పేసి అక్కడ యేసయ్య ఏం చేస్తాడండి, ప్రార్థన చేస్తాడు. అంటే చూడండి, ఇప్పుడు శరీరమేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మనేమో, అంటే తన శరీరమేమో మరణాన్ని వద్దు అని అంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఆయనను కన్విన్స్ చేసి ఒప్పింపజేసి తండ్రి చిత్తానికి లోబడేటట్లుగా మళ్ళీ ఆయనను బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఇక్కడ మన జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేసేటువంటి కార్యం ఏమిటంటే, తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని మన లోపల చేయడానికి మనల్ని ఆయన ప్రేరేపిస్తాడు, మనల్ని ఆయన బలపరుస్తాడు, మనల్ని ఆయన ఒప్పింపజేస్తాడు, మనతో ఆయన మాట్లాడుతాడు, మనని ఆయన బలపరుస్తాడు. తన నిర్ణయాలు, తన చిత్తము, తన ఉద్దేశము మన లోపల చేయడానికి మనల్ని ఆయన బలవంత పెడతాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మచేత నడిపించబడము అంటే తన స్వచిత్తం ఏమీ ఉండదు, దేవుని చిత్తమే అంతా ఉంటుంది. అంటే చూడండి, మీరు ఉదాహరణకు ఒకవేళ మీరు ఒక ఉద్యోగము చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నారనుకోండి, లేకపోతే ఒక వివాహం చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, లేకపోతే ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే పరిచర్య ప్రారంభించాలనుకుంటున్నారు, బయట దేశం వెళ్ళాలనుకుంటున్నారు, ఇంకా ఏదో ఒకటి మీ జీవితంలో ఒక కార్యము చేయాలనుకుంటున్నారు. అది మీ స్వచిత్తములో నుంచి వచ్చేది కాక దేవుని చేత నడిపించబడినదై దానిలోనికి మీరు తోయబడాలి. అప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది అనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ అనుభవం అనేటువంటిది ఎట్లా ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం ఎలా మాట్లాడతాడు, మరి ఆత్మ మనల్ని ఎట్లా నడిపిస్తుంది అనేటువంటిది ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మొట్టమొదటిది ఏంటిదంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నాము అనేటువంటి దానికి సూచన ఏంటంటే దాన్ని ఏమంటామంటే ప్రేరేపణ, లేకపోతే ఒక భారం, మన హృదయంలో ఒక భారం ఉంటుంది, లేకపోతే ఒక దైవికమైనటువంటి చింత, ఇంకా ఏమనంటామంటే ఒక వెలితి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనని ప్రేరేపిస్తున్నాడు లేకపోతే తడుతున్నాడు అనేటువంటి దానికి ఒక సూచన. సరే, ఇప్పుడు ఈ ప్రేరేపణ ఎట్లా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మనము ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో ఇర్మియా భక్తుని దేవుడు ఎంతగా ప్రేరేపించాడు, ఆ ప్రేరేపణ ఎంత బలంగా ఉంది అనేటువంటిది మనం చూద్దాం. 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు, ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇక్కడ ఇర్మియా భక్తుణ్ణి దేవుని ఆత్మ లేకపోతే దేవుడు ఎట్లా ప్రేరేపిస్తున్నాడో ఇక్కడ మనం చూద్దాం. తన మాటలు చెప్పడానికి, తన తీర్పులు ఇశ్రాయేలు ప్రజల మీద ప్రకటించడానికి
దేవుని ప్రేరేపణకు లోబడ్డాడంట. ఇది జరగాలి మన జీవితంలో. పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడేంత దగ్గర ఉండాలి మనం దేవునికి. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు. మనము ఎక్కువ మోతాదులో శరీరంలో ఉండడం ద్వారా ఆ ప్రేరేపణకు లోబడక మనము అవిధేయతలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుని కార్యాలు మన జీవితంలో చాలాసార్లు జరగవు. అందుకే ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చాలాసార్లు కూడా చెప్తా ఉంటుంది. కానీ ఐహిక సంబంధమైన విచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనం ఉండడం ద్వారా చాలాసార్లు దేవుని ఆత్మ నడిపింపులో నుంచి మనం బయటకు వచ్చి శరీర కార్యాలు చేయడానికి, అంటే మన దేహము మనకి ఏమైతే చెప్తుందో అది నడిపించబడడానికి తిప్పబడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుని కనుక చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ సెటప్ యువర్ హార్ట్, సెటప్ యువర్ హార్ట్ ఫర్ ద అర్జ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణకు మనం ఏం చేయాలంటే మొట్టమొదటగా లోబడాలి. ఎట్లా ప్రేరేపిస్తాడు బ్రదర్ అంటే, ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు, లేకపోతే వాక్యం చదువు అని మాట్లాడతాడు, లేకపోతే ఆ వ్యక్తిని కలువు అని చెప్పేసి మాట్లాడతాడు, లేకపోతే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి చెప్తాడు, లేకపోతే ఆ వ్యక్తిని పరామర్శించు అని చెప్పేసి మాట్లాడతాడు, లేకపోతే ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఇది నీ గురించి నేను ఇచ్చిన మాట అని చెప్పేసి మాట్లాడతాడు. హీ ఈజ్ వెరీ సెన్సిటివ్ సో దట్ వీ హ్యావ్ టు ఇంక్లైన్ టు హిజ్ వర్డ్స్. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ స్వరాన్ని, ఆ ప్రేరేపణను మనము అర్థం చేసుకోవడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో ఇమ్మీడియట్గా మనము దానికి లోబడము మనం ప్రారంభం చేస్తాం. అందుకే నేను ఇంతాక చెప్పాను కదా, ఆత్మ ప్రేరేపణకు లోబడేంత సున్నితంగా మనము తయారు కావాలి. ఇది చాలా కష్టం చాలామంది జీవితాల్లో. ఒకవేళ మీరు దాన్ని అలవాటు చేసుకుంటే మీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. యూ హ్యావ్ టు సెన్సిటైజ్ యువర్ స్పిరిచువల్ ఇయర్స్ అంటూ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాటకు లోబడేంతగా మన యొక్క ఆత్మీయ చెవులు ఏం కావాలంటే సున్నితం కావాలి. ఇక్కడ ఏమయ్యాడంటే, ఇర్మియా బలవంతము చేయగా నీవు నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇక్కడ తన శరీరం ఏమో రిజెక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ నేను ఈ యొక్క తీర్పులన్నింటినీ కూడా ప్రకటిస్తూ వస్తే ఇశ్రాయేలు ప్రజలు నన్ను హేళన చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, హింసిస్తారు, అదేవిధంగా ఇంకా మరణానికి కూడా అప్పగిస్తారని చెప్పేసి శరీరం రిజెక్ట్ చేస్తున్నప్పటికీ అతడు స్పిరిట్లో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. అతని యొక్క హృదయం అనేటువంటిది సున్నతి చేయబడింది, అతని యొక్క హృదయం అనేటువంటిది మెత్తన చేయబడింది. కాబట్టి దేవుని ప్రేరేపణకు లోబడి ఆయన ఏ మాటనైతే చెప్తూ వచ్చాడో ఆ మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తీర్పులుగా ప్రకటిస్తూ వచ్చాడనమాట. తీర్పులుగా ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఏం జరిగింది? హి వాజ్ రిజెక్టెడ్ బై హిస్ పీపుల్. ఇశ్రాయేలు ప్రజల చేత అతడు తృణీకరించబడ్డాడు. అతన్ని అపహాస్యం చేస్తున్నారంట, అతని నవ్వుల పాలు చేస్తున్నారంట. ఇంకేం జరిగిందంట చూడండి, ఎగతాళి చేస్తున్నారంట. ఏలైనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. ఏడుస్తూ ఎలుగెత్తి ప్రకటిస్తూ వస్తున్నాడంట. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతు ఆయను, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. చూడండి, ఇక్కడ ఇర్మియా భక్తుడు దేవుని ప్రేరేపణకు లోబడి ఏం చేస్తున్నాడు? తను చెప్పకుండా ఉండలేకపోతున్నాడంట. ఒకవేళ చెప్తే దేవుని యొక్క తీర్పులను ఇశ్రాయేలు ప్రజల మీద ప్రకటిస్తూ వస్తే వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే అతన్ని బాధ పెడతా ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు. చెప్పిన ప్రతిసారి కూడా కీడు జరుగుతుంది, చెప్పిన ప్రతిసారి కూడా తన మీదకు ఎన్నో రకాలైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి అని నేను ఊరుకుంటే ఆ ఎముకలలో అగ్నిలాగా మండుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే చూడండి, వెన్ యూ ఎక్సర్సైజ్, ఎప్పుడైతే మనము దేవుని నుంచి వినడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం ప్రారంభం చేస్తామో యూ విల్ బి
వెరీ 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 మనం ఎప్పుడైతే దాన్ని మనము అలవాటు చేసుకుంటామో మనం చాలా సున్నితంగా తయారవుతాం. ఈ వాక్యం వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు మాట్లాడాడు, కానీ ఆయన మాటకు మీరు విధేయత చూపించలేకపోయారు. ఎప్పుడైతే మీరు విధేయత చూపించడం ప్రారంభం చేస్తారో అప్పుడు ఆయన ఇంకా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఆయన మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బ్రదర్, నాకేం వాయిస్ వినబడట్లేదు, నీకు ప్రేరేపణలు ఇస్తాడు, నీకు ఆలోచనలు ఇస్తాడు, నిన్ను ఒక మార్గంలో నడిపించడానికి నీకు ఒక గైడెన్స్ ఇస్తాడు. దాన్ని నువ్వు అలవాటు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీ స్పిరిచువల్ ఇయర్స్ను లేకపోతే నీ స్పిరిచువల్ సెన్సెస్ను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడా, లేకపోతే నీ యొక్క ఆలోచనలు అవియా, లేకపోతే సాతాను ఆలోచనలు అవి, లేకపోతే మనుషుల నుంచి వచ్చిన ఆలోచనలు అనేటువంటివి నువ్వు పసిగట్టగలుగుతావు, గ్రహించగలుగుతావు. ఇక్కడ ఇర్మియా భక్తుడు దేవుని మాటకు లోబడేంతగా, ఆయన ప్రేరేపణకు లోబడేంతగా తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నడిపించాలని, ఆత్మచేత నడిపించబడాలనేటువంటిదే కోరుకుంటాడు. కానీ చాలాసార్లు మనము ఆయనకు అవకాశం ఇవ్వం. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కంట్రోల్లోనికి తీసుకొని దేవుని చిత్తాన్ని మన లోపల చేయడానికి మనం చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వకపోవడం ద్వారానే నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనము ఏం కావాలి అని అంటే, ఆత్మతో మనము నడిపించబడడానికి మొట్టమొదటగా మన హృదయము సున్నితం చేయబడాలి. ఇది మొట్టమొదట జరగాలి. అవర్ హార్ట్ టు బి సర్కంసైజ్డ్ అంటాం దాన్ని. హృదయము సున్నతి చేయబడాలి. ఎప్పుడైతే మన హృదయం మెత్తన చేయబడుతుందో అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి మనము తొందరగా రెస్పాండ్ కాగలం. ఇంకా కొంతమంది యొక్క ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రములు ఇంకా తెరవబడలేవు. అందుకే మీరు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. ఈరోజు మీరు దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, నా యొక్క హృదయాన్ని మెత్తన చేయండి అయ్యా, నా చెవులను తెరవండి అయ్యా, నా యొక్క కన్నులను తెరవండి నాయన. మీ ఆత్మకు నేను సెన్సిటైజ్ చేయనట్లుగా, నేను మీ యొక్క ప్రేరేపణకు లోబడినట్లుగా, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను స్పందించినట్లుగా, మీ యొక్క చిత్తము చొప్పున నేను నిర్ణయాలు చేయనట్లుగా నన్ను సిద్ధము చేయండి అయ్యా అని చెప్పేసి కనుక ఒకవేళ మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మీ యొక్క హృదయంలో ఉన్న ఆశను బట్టి ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఎప్పుడైతే ఒక మాట మనము చదువుకుందాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చాలాసార్లు వారితో మాట్లాడినప్పటికీ వాళ్ళ యొక్క హృదయం ఎట్లా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. 7వ అధ్యాయము 11వ వచనము నుంచి ఒకసారి చదువుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినా వాళ్ళని ప్రేరేపించిన, ప్రవక్తల ద్వారా బోధించిన, లేకపోతే నానా రకాలుగా వారితో మాట్లాడినా వాళ్ళు ఏం చేయలేకపోయారంట. చూడండి, ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. ఇక్కడ చూస్తే యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండినట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకునిరి. హృదయం ఎట్లయిందట అంటే కురువిందము అంటే ఇది ఒక స్టోన్ అన్నమాట, ఒక రాయి. ఇది లైక్ డైమండ్ లాగా అనమాట. ఇప్పుడు హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద వరల్డ్ ఏమిటంటే, చాలా గట్టి పదార్థం ఏంటి అండి ఈ భూమి మీద అంటే వజ్రం అని అంటాం. అంత కఠినం చేసుకున్నారంట వాళ్ళ యొక్క హృదయాన్ని. ఆ హృదయము కఠినమైపోయింది కాబట్టి దేవుని మాటకు వాళ్ళు రెస్పాండ్ కాలేకపోతున్నారు. అందుకే ఇక్కడ
చాలాసార్లు కూడా ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు, నిర్గమాకాండంలో కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు అంటాడు, మీ యొక్క సున్నతి లేనటువంటి మీ హృదయాలకు సున్నతి చేయాలి అని అంటాడు. అంటే చూడండి, ఇప్పుడు ఆత్మచేత నడిపించబడాలి అని అంటే మొట్టమొదటగా మన కఠినమైన హృదయము మెత్తన కావాలి. లోబడనటువంటి మన హృదయము లోబడేంతగా మెత్తన చేయబడాలి. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో దేవుడు ప్రవచనపూర్వకంగా అంటాడు, మీలో నుంచి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఇర్మియా గ్రంథంలో కూడా, మీరు ఇంతకుముందు నా మాటను వినలేదు, కానీ నా విధులను మీ హృదయం మీద రాస్తాను. ఇంతకుముందు రాతి పలకల మీద ఆ విధులు రాయబడ్డాయి, అవి మీకు దూరంగా ఉన్నాయి, కానీ మీ హృదయం అనే పలక మీద నేను రాస్తాను. కాబట్టి మీరు తప్పకుండా నా మాటకు విధేయత చూపిస్తారని చెప్పేసి, ఇక యెహోవా చేత బోధ నొందుదము అని ఇంకెవ్వడు కూడా అనుకోడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడుస్తాడు అని చెప్పేసి అక్కడ దేవుడు ప్రవచనపూర్వకంగా మాట్లాడతాడు అన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క హృదయమును మెత్తన చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. అంటే ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు నీ హృదయం ఏమవుతుంది అని అంటే సెన్సిటైజ్ అవుతుంది, సెన్సిటివ్గా అవుతుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏమని అంటాడంటే 29వ వచనంలో, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. ఏంటంట? హృదయము సున్నతి చేయబడాలి. ఇది ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన జరుగునది కాదు. అంటే ఎప్పుడైతే మన హృదయము కఠినమవుతుందో అప్పుడు దేవుని మాటకు మనం లోబడము కాబట్టి ఉగ్రత వస్తుంది. అవిధేయత ద్వారా వచ్చేది ఏంటండి? చివరికి డిస్ట్రక్షన్. అంటే ఎప్పుడైతే మన హృదయం మెత్తన చేయబడుతుందో అప్పుడు మనము దేవుని ప్రేరేపణకు మనం లోబడతామని అంటున్నాను నేను. ఇంతకుముందు ఇర్మియా ఏమయ్యాడండి? అతని హృదయం మెత్తన చేయబడ్డది. అతడు దేవునితో సహవాసం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో తను సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ఏ ప్రేరేపణనైతే దేవుడు తనకి ఇస్తున్నాడో దానికి లోబడుతుండడం వల్ల అతడు ఇంకా మానలేకపోయాడంట దేవుని గురించి చెప్పడం. అంటే హీ వాజ్ డెవలప్డ్ ఈజ్ స్పిరిచువల్ ఇయర్స్ అంటూ దట్ లెవెల్, ఆ లెవెల్కు అతడు ఎదిగిపోయాడు అన్నమాట. ఇక్కడ మనం కూడా ఆ లెవెల్కు ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, మనము రెస్పాండ్ అవ్వడం ప్రారంభం చేసినప్పుడు ఆయన ఇంకా మనల్ని ఎదిగిస్తాడు. ఇంకా ప్రతి క్షణం మనం అడుగు తీసి అడుగు వేసేటప్పుడు, మనం నడుస్తున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు, ప్రతి సందర్భంలో ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనం చాలాసార్లు ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మునిగి తేలడం ద్వారా దేవుని స్వరానికి మనము విధేయత చూపించలేనంత దిగజారిపోతూ ఉన్నామన్నమాట. వ్యర్థమైనటువంటి లోకపు నటన గతించిపోతుంది, వాటి ద్వారా మనకేమీ లాభం ఉండదు. కాబట్టి మన హృదయాన్ని మెత్తన చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం మెత్తనవుతున్నప్పుడు మనము ఆయన ప్రేరేపణకు మనం లోబడతామనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, శిష్యులను కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడకంటే ముందు యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హృదయం చాలా కఠినంగా ఉందని యేసయ్యనే చెప్పాడు. మనము ఒకసారి మార్కు సువార్తలో కనుక ఆ మాటలు చదవడానికి ప్రయత్నం చేస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనము ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనము చదువుకుందాం. మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అద్భుతము జరిగించిన తర్వాత వాళ్ళు దేవుని కార్యాలను గ్రహించలేనంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడు దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. 7వ అధ్యాయం అనుకుంటాను, 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదివితే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను.
ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పరుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అనిరి. ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనెను. సరే, ఇప్పుడు ఒక వ్యక్తికి హృదయము కఠినంగా ఉంటే గ్రహించేంత స్థితి అతనికి ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుతోనే శిష్యులు ఉన్నారు, కానీ ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును చూస్తూనే దాన్ని గ్రహించలేనంత గుడితనంలో ఉన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో 16వ వచనంలో, రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? ఇక్కడ చూస్తే కనుక గ్రహించలేదు, వివేచించలేదు, కఠిన హృదయము గలవారై ఉన్నారు. ఇప్పుడు దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు, అదేవిధంగా 4,000 మందికి 7 రొట్టెలు కొన్ని చేపలు పంచినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారంట? ఆ అద్భుతము చూసి గ్రహించలేకపోయారంట, వివేచించలేకపోయారంట, అర్థం చేసుకోలేకపోయారంట. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్ళ హృదయం ఎట్లా ఉంది? కఠినంగా ఉంది. అందుకే ఏమనుకుంటున్నారంటే రొట్టెలు లేవు అని చెప్పేసి వాళ్ళు తమలో తాము ఆలోచించుకుంటున్నారు. ఒక పక్క అద్భుతాలు చూస్తూనే, ఒక పక్క ఆశ్చర్యకార్యములు చూస్తూనే వాళ్ళు గ్రహించలేనటువంటి గుడితనంలో ఉన్నట్టుగా యేసయ్య వాళ్ళను గద్దిస్తున్నాడు. అంటే చూడండి, ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడకపోతే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో సహవాసం చేయకపోతే ఆయన గ్రహించలేడు. మీకు ఎంత వాక్యం తెలిసినా, నువ్వెంత పెద్ద ప్రసంగం చేసినా, దేవుని కార్యాలు నీకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేయాలి. అందుకే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంగతులను అర్థం చేసుకోలేడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషికి ఆత్మ సంబంధమైన విషయాలు వెర్రితనంగా కనబడతాయి. కానీ ఎవరైతే ఆత్మను పొందుకుంటారో దేవుని సంగతులను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనుష్య హృదయమునకు గోచరము కానటువంటి సంగతులను ఆత్మ ద్వారా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. అంటే చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడో, ఆయన ఆత్మతో మనం నింపబడతా ఉంటామో, ఆయనతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటామో మన హృదయం అనేటువంటిది మెత్తన చేయబడుతుంది. దేవుడు మన హృదయంలో పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని కఠినమైన హృదయాన్ని మెత్తని గుండగా మారుస్తాడు. ఇట్లా ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పంపినటువంటి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళు నింపబడ్డారో ఆ తర్వాత ఈ కఠినమైన హృదయం వాళ్ళ లోపల లేదు. యేసయ్య చాలాసార్లు వాళ్ళని గద్దించాడు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు వాళ్ళని గద్దించాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళని అన్నాడు, నేను మిమ్మల్ని ఎంతకాలం సహించాలి? ఇంకా మీరు గ్రహించలేరా? ఇన్ని అద్భుతాలు చూస్తున్నా, ఇన్ని ఆశ్చర్య కార్యములను చూస్తున్నా, మీరు ఇంకా గుడితనంలోనే ఉన్నారని చెప్పేసి యేసయ్య వారిని గద్దించినట్టుగా మనం చూస్తాం. ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో, అయినను వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. అంటే చూడండి, దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న కార్యాలను అర్థం చేయించేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అద్భుత రీతిగా పొందుకున్న ఉద్యోగం గురించి కావచ్చు, లేకపోతే నీ అద్భుత రీతిగా నీ జీవితంలో జరిగిన వివాహము కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావడం కావచ్చు, ఆ బంధకాల నుంచి నువ్వు బయటకు రావడం, స్వస్థత పొందుకోవడం, నీ కుమార్తె వివాహం జరగడం, నీ కుమారుని జీవితంలో అద్భుతాలు జరగడం, ఈ అన్నీ కూడా దేవుడు చేసినవి. ఇవి నీవు గ్రహించలేనంత గుడితనంలో ఉన్నావంటే
పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని, దేవునితో చేసే సహవాసంలో నువ్వు దిగజారిపోయావు కాబట్టే ఆత్మ చెప్పేటువంటి మాటను గ్రహించలేనంత స్థితిలోనికి దిగజారిపోయావు. చూడండి, ఫరో హృదయం కూడా ఏమైందండి? కఠినమైంది. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఏం చేయలేకపోయాడు? తను గ్రహించలేకపోయాడు. ఇది దేవుడు కదా, ఇన్ని గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, ఇది దేవుడే కదా చేసేది, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు నేను పంపిస్తానని చెప్పేసి అని ఒకవేళ అనుకుంటే కనుక అంత గొప్ప ఉగ్రత అనేటువంటిది వాళ్ళ దేశం మీదకి వచ్చేది కాదు. కాబట్టి నేను ఈ సమయంలో ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ఎవరికి అర్థమవుతుంది అంటే, హృదయం మెత్తన చేయబడిన వారికి. హృదయం కఠినపరచబడిన వారు దేవుని స్వరాన్ని విన్నా దానికి లోబడలేరు, దానికి తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు నా ప్రార్థన, నా యొక్క ఆశ ఏంటంటే, మీ హృదయం మెత్తన చేయబడాలి. దేవుని ఆత్మ మీ హృదయాన్ని సున్నతి చేయాలి. ఆయనకు లోబడేంతగా మిమ్మల్ని మీరు నలగొట్టబడాలి. హల్లెలూయా. మీ ఐహిక సంబంధమైనటువంటి లోకములో నుంచి మీరు బయటకు వచ్చి ఆత్మలోకంలో మీరు సంచరించగలగాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని తయారు చేయగలగాలి. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు గ్రహించున్నట్లుగా నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీ పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఏంటి, ఆయన పరిశుద్ధులలో చూపించేటువంటి బాహుబలం ఏంటి, ఆ బలం యొక్క అతిశయం ఏంటి అనేటువంటిది మీకు అర్థం కావడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ మనోనేత్రములు తెరవబడాలి, మీరు ఒక గ్రహింపు రావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నానని చెప్పేసి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రార్థన కూడా ఏంటంటే, ఈరోజు ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్న నేనైనా, వింటున్నటువంటి మీరైనా, మన హృదయము మెత్తన చేయబడాలి. ఆయన ప్రేరేపణకు లోబడుటకు మన హృదయం అనేటువంటిది మెత్తన కావాలి. ఆయన స్వరానికి లోబడేటట్లుగా మనము తయారు కావాలి. చూడండి, యోనాను దేవుడు ఆ నినివేకు పొమ్మనంటే ఎక్కడికి పోయాడండి? తర్షీషుకు పోయాడు. నినివేకు వెళ్ళుము అని చెప్పేసి యోనాతో దేవుడు చెప్పినప్పటికీ దేవుని స్వరాన్ని యోనా విన్నాడు కానీ ఏమయ్యాడు? దానికి లోబడేంతగా తన హృదయం సిద్ధపడి లేదు. తిరుగుబాటు చేశాడు, అవిధేయత చూపించాడు. తర్వాత ఏమైందండి? తను కష్టాలను, శ్రమలను తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆ చేప కడుపులో ఉండి విధేయతను నేర్చుకొని ప్రార్థన చేసి తను క్షమాపణ పొందుకొని తర్వాత ఎక్కడికి పోయాడండి? నినివేకు వెళ్ళాడు. అంటే చూడండి, ద ప్రాబ్లమ్స్ అండ్ ద పర్సిక్యూషన్స్ అండ్ ట్రయల్స్, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఉపద్రవములు, బాధలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలుసా? మనల్ని హ్యూమిలియేట్ చేస్తాయి, మన హృదయాన్ని మెత్తన చేస్తాయి అంటాను ఒక రకంగా. అవి లేకపోతే మన హృదయములో దేవుని కార్యాలు అనేటువంటివి జరగవు. కాబట్టి దేవుడు వీటన్నిటిని కూడా వాడుకొని శ్రమల ద్వారా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే మెత్తన చేస్తాడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము బండలు బద్దలు చేసేటువంటి సుత్తె లాంటిది. ఆ వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మెత్తన చేస్తాడు. అందుకే కఠిన హృదయము గలవారు దేవుడి నుంచి ఏమీ పొందుకోలేరు. అందుకే యేసయ్య కూడా అన్నాడు, రాతి నేలలో విత్తనం పడితే అదేమైనా ఫలిస్తుందా అండి? ఫలించదు. కాబట్టి మొట్టమొదటగా దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని అంటే, మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలి అని అంటే, మన హృదయం సున్నతి చేయబడాలి, మెత్తన చేయబడాలి. ఆయన మాటకు లోబడేంతగా మనం సున్నితం కావాలి. అది దేవుడు మనకు చేయునట్లుగా మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి. దాని కొరకు ఆశపడాలి, ఆయన ఆత్మచేత నింపబడాలి, ఆయనతో మనం సహవాసము చేయాలి. వాక్యము చదవడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, ఉపవాసం ఉండడం కావచ్చు, దేవుని మందిరానికి వెళ్ళడం, యథార్థంగా ఆయనతో సహవాసం చేయడం ద్వారా మెల్లిమెల్లిగా మన యొక్క బాహ్య పురుషుడు కృషించి, మన శరీరము కృషించి ఆత్మ బలపరచబడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ గెత్సెమనే తోటలోనికి యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శిష్యులు వచ్చారు. ఆయన వారిని చూసి ఒక మాట అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. చూడండి, వారి శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధమే,
ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వెరీ వీక్. ఎప్పుడైతే మన హృదయం అనేటువంటిది మెత్తన చేయబడి దేవునికి లోబడేంతగా మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మనం ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు శోధనలో పడకుండా, సాతాను యొక్క చెరలో పడకుండా మనం ఈ భూమి మీద జీవించగలుగుతామనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పేతురు కూడా ఒక మాట మాట్లాడతాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు ఈ వాక్యము అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ద వర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ద వర్డ్ ఈజ్ కేమ్ త్రూ ద స్పిరిట్. ఆత్మ నుండి వచ్చింది వాక్యం అనేటువంటిది. ఎవరైతే ఆత్మలో నడిచారో, ఆత్మ చేత ఎవరైతే ప్రేరేపించబడ్డారో, ఆ ప్రేరేపణకు ఎవరైతే లోబడ్డారో వాళ్ళను దేవుడు గొప్పగా వాడుకొని తన యొక్క మాటలను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ప్రేరేపణకు లోబడి మన హృదయం మెత్తన చేసుకొని దేవునికి మనము అవకాశం ఇచ్చి ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుని వాక్యము లేకపోతే దేవుని మాటలు మన ద్వారా ఈ లోకమును ప్రభావితం చేయగలుగుతాయనేటువంటిది కూడా ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు మరి దేవుడు ఎట్లా మాట్లాడతాడు, మరి ఎట్లా ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు, ప్రేరేపించినప్పుడు మనం ఏ విధంగా లోబడాలి అనేటువంటిది కూడా ఈ సమయంలో నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా చదివితే, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అందరూ కూడా వినే బుద్ధి అనండి. శిష్యుడు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. సరే, ఎప్పుడైతే ఆత్మ మన హృదయాన్ని మెత్తన చేస్తుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం పెనవేసుకుంటామో, ఆత్మ ప్రేరేపణ ద్వారా జరిగేటువంటి కార్యం ఏంటంటే మొట్టమొదటిది వినే బుద్ధి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వినే బుద్ధి, లోబడే హృదయం, ఈ రెండు ఉన్న వ్యక్తి దేవుని చేత వాడబడతాడు. దేవుడు వాడుకునేటువంటి వ్యక్తిలో ఉండే రెండు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే వినే హృదయం, త్వరగా లోబడే మనస్సు. దేవుడు ప్రేరేపణకు లోబడే హృదయం. రెండవది ఏంటంటే వినే బుద్ధి, రెండవది లోబడే హృదయం. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్. ఒక క్రిస్టియన్ వాక్, ఆత్మచేత నడిపించబడే మనిషిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఆయన ప్రేరేపించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు సులువుగా లోబడతారు. ఒకవేళ వాక్యం ద్వారా వారిని దర్శించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు, ఖండించినప్పుడు, హృదయమును ఆయన సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు త్వరగా లోబడేటువంటి వారు దేవుని దృష్టిలో గొప్పవారు. వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడతాయి. ఆయన ఏ విధంగా ఆ సిలువకు వెళ్ళే ముందు ఆయన ఆత్మతో ఏ విధంగా నడిపించబడ్డాడు, ఆత్మ చెప్పిన మాటకు ఆయన ఏ విధంగా లోబడ్డాడు, శరీరాన్ని ఏ విధంగా ఆయన డినై చేస్తూ వచ్చాడు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడనమాట. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆయన వినుబుద్ధి పుట్టించగా ఆయన మీద నేను తిరుగుబాటు చేయలేదు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే వినే హృదయము, వినే బుద్ధి మనకు కావాలి. ప్రతి ఉదయమున వింటున్నాడంట. అంటే మనం కూడా ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యం వింటున్నప్పుడు, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, విచ్ ఇస్ వెరీ సింపుల్. ఆత్మలోనికి మనం వెళ్ళేటువంటి సింపుల్ థింగ్స్ ఏంటంటే ప్రార్థన, వాక్యము, ఆయనతో సహవాసం చేయడం. ఇవి ద్వారా మనము ఆత్మలోనికి మనం వెళ్తాం. ఎప్పుడైతే ఆత్మలోనికి మనం వెళ్తామో ఇమ్మీడియట్గా మనము లోబడడం ప్రారంభం చేస్తాం. లోబడడం ప్రారంభం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని. చూడండి, ఇప్పుడు కొట్టేవానికి వీపు అప్పగించాలంటే శరీరము ఒప్పుకుంటుందా అండి? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు.
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు ఆ 39 కొరడా దెబ్బలకు ఏం కావాలండి? వినాలి. ఆ వీపు సిద్ధం కావాలి. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొడతాడు, లేకపోతే బహుగా గాయపరుస్తారు అని తెలిస్తే మన శరీరము అది పడడానికి ఒప్పుకోదు. ఆ దెబ్బలను పడడానికి కావచ్చు, ఆ గాయాలు పడడానికి కావచ్చు, ఒప్పుకోదు. అయితే ఎప్పుడైతే స్పిరిట్ లెడ్లో ఉంటామో, ఆత్మతో మనం నడిపించబడతామో, ఎప్పుడైతే ఆత్మతో మనం త్రోసుకొని పోబడతామో, మనం వినే హృదయము, లోబడే హృదయము, వినే బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో, అప్పుడు మన శరీరాన్ని డినై చేసుకుంటాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆత్మచేత నడిపించబడితే శరీర క్రియలను చంపేస్తారంటాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా పోరాడతాయి అంటాడు. అంటే ఇక్కడ ఆత్మకు శరీరానికి జరిగే యుద్ధంలో మనం ఎప్పుడు విజయం సాధిస్తామంటే స్పిరిట్ లెడ్లో ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను ఎప్పుడైతే వినడం ప్రారంభం చేస్తున్నానో, ఎప్పుడైతే నేను లోబడడం ప్రారంభం చేస్తున్నానో, అప్పుడు కొట్టేవానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. చూడండి, ఉమ్మే వేసేవానికి నేను అప్పగించుకున్నాడు. ఇది ఈ విధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద మరణించడం దేవుని యొక్క చిత్తం. దాన్ని చేయడానికి యేసయ్య ఏమయ్యాడండి? విన్నాడు. ఆ గెత్సెమనే తోటలో శరీరం అపోజ్ చేసింది, వద్దయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఆ సిలువకు వెళ్ళాలి అని అంటే ఆయన శరీరం ఒప్పుకోవట్లేదు. కానీ వన్స్ ఎప్పుడైతే ఆయన ప్రార్థనలో మోకరించి దేవుని ఆత్మ బలమును గురించి వేడుకున్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుని నుంచి తను విని ఇది దేవుని యొక్క చిత్తం, ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి అని చెప్పేసి ఆయనను బలపరిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తనను బలపరిచినప్పుడు, ఆయనను ప్రేరేపించినప్పుడు, మరొకసారి ఆయనను శక్తి చేత నింపినప్పుడు, ఇక ఆయన ఏం చేశాడంట? గడ్డం పెరికి వేసేవానికి వెంట్రుకలు పెరికివేయవానికి తన చెంపలను అప్పగించాడంట. కొట్టేవానికి తన వీపును అప్పగించాడంట. ఉమ్మి వేసేవానికి, అవమానపరచువానికి ముఖమును దాచుకోలేదు. అంటే చూడండి, దేవుని చిత్తము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం చూస్తే ఫిలిప్పు కావచ్చు పరిశుద్ధ గ్రంథంలో, అదేవిధంగా పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అసాధారణమైన కార్యములను చేయగలిగారు. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆత్మ ప్రేరేపణ మన జీవితంలో ఖచ్చితంగా జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడము జరుగుతున్నప్పుడు మనం దానికి లోబడాలి. ఏ విషయంలోనైనా సరే దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడో దాని వైపుకు నువ్వు పోవాలంతే. వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా సరే ఆత్మ నిన్ను నడిపించాలి, ఆత్మ నన్ను నడిపించాలి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, దానికి లోబడుతున్నప్పుడు, మనం దాన్ని చేయడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నప్పుడు అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. శరీరం అపోజ్ చేస్తుంది, వద్దంటది, కానీ దాన్ని దాటుకొని మనం ముందుకెళ్ళేంత శక్తి, సామర్థ్యం అనేటువంటిది పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం పొందుకున్నప్పుడు దేవుని చిత్తము మన ఎడల జరుగుతుంది అనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మచేత మనం నడిపించబడతా ఉంటామో అప్పుడు దేవుని కుమారులంగా మనం ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడతాం. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆత్మ చేత నడిపించబడే వారి కోసం సృష్టి కనిపెడుతూ ఉంది. వారి ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. రోగములు స్వస్థపరచబడతాయి, దురాత్మల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు అనేక ప్రజలు. దేవుని మర్మాలు బయలుపరచబడతాయి, ఆయన కార్యములు ఈ భూమి మీద జరుగుతాయి. దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది భూమి మీద విస్తరిస్తుంది. ఆయన యొక్క మహత్కార్యాలు, సూచక క్రియలు కోకలుగా జరుగుతాయి. ఆయన ద్వారా అనేకులు కూడా రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మనకు ఇస్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని ఆత్మ మనల్ని నడిపించినట్లుగా ప్రతిరోజు కూడా మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనల్ని ప్రేరేపించాలంటే దేవునికి మనం చాలా దగ్గర అవ్వాలి. మొట్టమొదటిది ఏంటంటే, ఎప్పుడు మనము ఆ ప్రేరేపణకు లోబడతామంటే మొట్టమొదటిది ఏంటంటే మనము వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి.
రెండవది ఏంటంటే ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే మనము పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండాలి. అప్పుడు మనము దేవుని ఆత్మ ప్రేరేపణకు సులువుగా లోబడవచ్చు అనేటువంటిది నేనైతే అనుభవపూర్వకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. కొన్నిసార్లు మనం లోబడకపోవడం ద్వారా ఎన్నో నష్టాలను మనం తెచ్చుకున్నాం. కానీ దేవుడు మరొక అవకాశం ఇచ్చి ఇప్పుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే ఈ రోజు నుంచి మనం దేవునికి లోబడి గొప్ప కార్యములను చూచినట్లుగా మన హృదయాన్ని మనము సిద్ధం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయం కఠినంగా ఉండకుండా మెత్తన చేయబడి మీ ప్రేరేపణకు లోబడి మీ యొక్క త్రోవలో మేము నడిచే కృపని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా మా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోకుండా మీ మార్గంలో నడిచే కృప మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.